ఒక క్లాస్ రూమ్లో 60 మంది పిల్లలు ఉంటే 60 మంది పిల్లలు చెప్పారు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, డోర్ నాక్ చేయడు, లోపలికి వచ్చేస్తాడు అని చెప్పి. మీకు పాయింట్ అర్థం కావట్లేదండి, మీకు పాయింట్ అర్థం, ప్లీజ్ అండి, వాట్స్ యువర్ నేమ్? మీకు పాయింట్ అర్థమైందా? పిల్లలు చెప్పారు కాబట్టి నేను మెన్షన్ చేశాను. అది పిల్లలు చెప్పారు అని చెప్తూ ఉంటే మీరు కాదు అన్నారు. దానికి నిదర్శనం రుజువు ఏమిస్తా అన్నా, నేను రికార్డింగ్ వినిపిస్తా అన్న తర్వాత వినిపించే వరకు ఓపిక పట్టండి. ఊరికి పదే పదే నేను వెళ్ళనే లేదు. యు బీ ఆన్ యువర్ వర్డ్స్. ఆ పిల్లల రికార్డింగ్ వినిపిస్తా, మీరు జీవితంలో జాబ్ చేయకూడదు, మాట మీద ఉండండి. ఓకే చలో ఓకే. जिलानी ऊपर जाके बच्चे लोग सारे कंप्लेंट के पेपर्स देते, वो लेके आ जाओ. I don't take even water from any institute. Personally, I'm sorry. Please don't force me or don't insist me or don't ask me number of times. I too feel very uncomfortable if you ask me. అన్ఎండింగ్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి హాస్టల్ పిల్లలవి, శ్రీ చైతన్య నారాయణవి. వాట్ దే వాంట్ ఈస్ మనీ, అంతే. ఎన్నిసార్లు ఎన్ని రకాలు చెప్పినా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అది చూడండి, మీ పిల్లలు ఒక 50 మెంబర్స్, ఒక్కరిద్దరు కాదు, దే వర్ రిక్వెస్టింగ్ మీ, అడ్రస్ కూడా పంపించారు. మ్యామ్ ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. I can't show you the number or anything. Not less than 50 members. Apanda. Please apanda. ఇది ప్యాక్ చేసి అమ్మా, అది ప్యాక్ చేసి. అక్కడ ఒక బాక్స్ ఉంది. స్టీల్ బాక్స్ అట్లా ఏమొద్దు, ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి అంతే. మ్యామ్ అది మార్నింగ్ కుక్ చేసి సర్వ్ ఫర్ ద ఆఫ్టర్నూన్ లంచ్. మీ వెళ్ళే టైంకి పొద్దున ఆల్రెడీ స్మెల్ వస్తుందమ్మా. అది అంటే మెగా కిచెన్లో ఫర్ 4,000. మెగా కిచెన్ కాదు, నేను వచ్చినప్పటికే స్మెల్ వస్తుంది. అది మీరు చూడండి, వస్తుందా లేదా? పప్పు స్మెల్ కాదండి, పాడైపోయిన స్మెల్ వస్తుంది. తీసుకురాము.